నమస్కారం. సిక్కలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. యేసుక్రీస్తు బోధనలు మంచి సమాజ నిర్మాణానికి అవసరమని, శాంతి ప్రేమతో మానవాళిని సంరక్షించే లోకరక్షకుడిగా యేసుక్రీస్తు ఉన్నారని ఎమ్మెల్యే గుండుశంకర్ పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలో SMUPF ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ జీసస్ ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యేసు బోధలు ప్రతి ఒక్కరూ అనుసరించాల్సినవని, ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవ సమాజ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ర్యాలీ క్రిస్టియన్ వర్షిప్ సెంటర్ నుంచి సూర్యమహల్, ఏడోడ్ల జంక్షన్, డే అండ్ నైట్ జంక్షన్ మార్గంగా కీస్టోన్ చర్చ్ వరకు సాగింది. DLBL కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ జోసఫ్ గోడి, డాక్టర్ K డానియల్, L సురేష్, M క్రిస్టోఫర్, M సారా, బిషప్ శామ్యూల్ మోజెస్, బిషప్ సుజ్ఞానరావు, డాక్టర్ దయానందరావు, బిషప్ బింకం బర్నబాస్, డాక్టర్ జయరాజ్, గోడి జోయల్ సన్నీ, వెస్లీ సుజ్ఞాన్, శ్యాముల్ రాజ్, జాన్ సురేష్ ఐజాక్, సిస్టర్ దర్శిని, ఓంపూర్ రమేష్, డాక్టర్ మండా ఎలీషా, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మన శ్రీకాకుళం వాసులే భక్తి శ్రద్ధలతో చేస్తారని అనుకున్నాను. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే టైంలో ఈరోజు ఏదైతే యేసు ప్రభువు యొక్క బోధనలు అందరికీ తెలియాలి, వాటిని పాటించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభువు నిన్న గుడ్ ఫ్రైడే, రేపు ఈస్టర్, ఈ 3 రోజుల పాటు మనం ఆయన యొక్క బోధనలు విని అందరికీ తెలియజేస్తే రానున్న సమాజంలో కూడా ఏదైతే శాంతి ప్రేమ వీటన్నిటిపైన మనకు బోధించడం జరిగింది. ఆ ప్రభు యొక్క బోధనను మనం ముందుకు తీసుకెళ్ళి మంచి సమాజం, ఆనందమైనటువంటి జీవితం, ఆరోగ్యమైనటువంటి మన జీవితాలు, మన కుటుంబాలని బాగు చేసుకోవడానికి, ఒక మంచి సమాజం ఏర్పాటవడానికి ప్రభు యొక్క బోధనలు ఎంతో ఉపయోగకరం మనందరికీ. వాటిని అందరం పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మంచి అవకాశం ఈరోజు ఈ రన్ ఫర్ జీసస్ ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురం గ్రామంలో జాతర సందర్భంగా బాదం మిల్క్ వంటి శీతల పానీయాలు సేవించిన పలువురు అస్వస్థకు గురయ్యిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గుండుశంకర్ స్థానిక PHCని సందర్శించి బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఘటనపై కారణాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నిన్న ఒక బాదం మిల్క్ బండి ఏదైతే ఉందో ఆ బాదం పాలు కొంతమంది తాగి అస్వస్థకు గురయ్యారు. వారందరికీ వెంటనే సింగపురం PHCలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందరూ యువకులు, యువకులే ఉన్నారు ఎక్కువ మంది. సో ఎవరైతే ఆ మిల్క్ తాగారో వాళ్ళకి డిసెంట్రీ మాదిరిగా వామిటింగ్స్, సెన్సేషన్ వామిటింగ్స్ అవ్వడం, కొంచెం లూజ్ మోషన్స్ అయ్యాయి. వెంటనే హెల్త్ డిపార్ట్మెంటు అప్రమత్తమయ్యి వారందరికీ అదుపులోకి తీసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం జరిగింది. ఇప్పుడు ఒక 8 మంది ఉన్నారు. ఆ 8 మంది కూడా బాగానే ఉన్నారు, అందరూ సరదా శుభ్రంగా ఉన్నారు. వారికి కూడా ఒక గంట లేకపోతే రేపు మార్నింగ్ పంపించేస్తాం. ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇది కేవలం ఫుడ్ పాయిజనింగ్ వల్లే జరిగింది, కానీ ఎటువంటి ఇతరత్ర ఇది లేదు. ఎవరైనా ఎటువంటి గందరగోళం సృష్టించి తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి. అథెంటికేటెడ్గా PHC సెంటర్లో మాత్రమే సెలైన్స్ కానీ ఏమైనా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకెక్కడైనా ఎవరైనా అనాథరైజ్డ్ చేసి లేనిపోని ఫేక్ మెసేజ్లు పంపించి ఫేక్ వీడియోలు పంపిస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అందరికి కూడా. BR నాయుడుని వెంటనే TTD చైర్మన్ పదవి నుండి తొలగించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం వైసీపీ యువ నాయకులు ధర్మాన రామ్మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో BR నాయుడును వెంటనే TTD చైర్మన్ పదవి నుంచి తొలగించాలని కోరుతూ నగరంలోని స్థానిక PN కాలనీలో గల నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వైసీపీ నాయకులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ స్వామివారికి పూజలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు BR నాయుడును చైర్మన్ పదవి నుంచి తొలగించాలని, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించినట్లు చెప్పారు. కలంకిత వ్యక్తులకు పవిత్రమైన పదవుల్లో చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టారని, ఆయన చేసిన అకృత్యాలు వైరల్ అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు. ఎప్పటికైనా స్పందించి BR నాయుడును తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చల్లా శ్రీనివాసరావు, ఎస్ఆర్ శంకర్రావు, ఎన్ ధనంజయరావు, పడపాన సుగుణారెడ్డి, మండవిలి రవి, గుంట జ్యోతి, ఏపీ కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీకాంత్, కళింగ వైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ సూరిబాబు, డీసీసీబీ మాజీ చైర్మన్ రాజేశ్వరరావు, కన్నబాబు, అంబడి శ్రీనివాస్, మోకల సుగుణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్లో శనివారం సాయంత్రం సైన్స్ ఫెయిర్ ఘనంగా నిర్వాహకులు నిర్వహించారు. విద్యార్థులు దాదాపు 300 అంశాలపై నమూనాల ప్రదర్శన నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, రోడ్డు ప్రమాదాల నివారణ, వ్యర్థాలతో అర్థాలు, విద్యుత్, నీటి ఆదా వంటి ప్రదర్శనలను తయారు చేసి సైన్స్ ఫెయిర్లో ప్రదర్శించారు. భావితర శాస్త్రవేత్తలుగా నమూనాలను తయారు చేసి పలువురిని ఆలోచింపజేశారు. గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ అధినేత కెమిస్ట్రీ ప్రసాద్ మాట్లాడుతూ రీడింగ్, రైటింగ్, కమ్యూనికేషన్తో పాటు బేసిక్ కాన్సెప్ట్, అప్లికేషన్ ఆధారిత బోధన అందించడం వల్ల గ్లోబల్ విద్యార్థులు జిల్లాలో టాప్ ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు. ప్రతి తరగతిలో 20 మంది విద్యార్థులతో వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ ఒత్తిడి లేకుండా విద్యను అందిస్తున్నామని చెప్పారు. ఐఐటి, నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షలకు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ద్వారా శిక్షణ ఇస్తున్నామని, జిల్లాకు అత్యున్నత ర్యాంకులు తీసుకురావడమే లక్ష్యమని వివరించారు. ఎవ్రీ ఇయర్ పిల్లలకి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వర్క్స్ ఇచ్చి వాళ్ళకి ఎవ్రీ మంత్ ప్రాజెక్ట్స్ వర్క్స్ మీద ఒక అవగాహన కల్పిస్తూ ఈ ఈవెంట్ చేయడం అనేది జరుగుతుందండి. ముఖ్యంగా గ్లోబల్ ఆర్గనైజేషన్స్లో గ్లోబల్ విద్యా సంస్థ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి విద్యార్థుల్లో రీడింగ్ స్కిల్స్ కానీ, రైటింగ్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ డెవలప్ చేస్తూ బేసిక్ కాన్సెప్ట్ అప్లికేషన్ మెథడ్లో టెక్స్ట్ బుక్ రీడింగ్ని ఫస్ట్ ప్రయారిటీగా ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసామండి. ఎప్పుడైతే బట్టి విధానానికి స్వస్తి పలుకుతూ టెక్స్ట్ బుక్ రీడింగ్నే ప్రయారిటీగా తీసుకున్న ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాము. ఈరోజు జిల్లాలో టాప్ ర్యాంకుల్లో గ్లోబల్ స్టూడెంట్స్ ఉండడం మాకు ఎంతో ఆనందకరంగా ఉందండి. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని గ్లోబల్ G20 స్కూల్స్, గ్లోబల్ జూనియర్ కళాశాల ఈ ఇయర్ స్టార్ట్ చేయడం జరిగింది. G20 స్కూల్స్లో ఎస్పెషల్లీ ఐఐటి, నీట్ ఓరియంటేషన్స్లో ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ G20 ప్రైమ్, G20 ఎలైట్, ఒలింపియాడ్ సెక్షన్స్లో క్లాస్కి పిల్లలపై ఒత్తిడి లేకుండా 20 మెంబర్స్ ఈచ్ క్లాస్ రూమ్ ఉండేటట్టు ప్లాన్ చేసి పిల్లలకి డౌట్ క్లారిఫికేషన్స్ కానీ, అకాడమిక్ షెడ్యూల్స్ కానీ, అకాడమిక్ ట్రాక్ షీట్స్ కానీ, అకాడమిక్ ప్రోగ్రామ్ షీట్స్ కానీ, వీకెండ్ ఎగ్జామ్స్ కానీ తరువుగా ఒక షెడ్యూల్ ప్రకారం ప్లాన్డ్గా చేయటం వల్లే ఈ టైప్ ఆఫ్ రిజల్ట్స్ని మేము అచీవ్ అవ్వగలుగుతున్నాం. గ్లోబల్లో ఏ స్టూడెంట్స్కైనా మార్క్స్ కాదు, కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ అప్లికేషన్ రావాలి. దాని ద్వారా టోటల్ టెక్స్ట్ బుక్ మీద, కాన్సెప్ట్ మీద వాడికి ఐడియా ఉండాలి. దాని ద్వారా వాడు జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పిల్లోడిని తయారు చేయడం అనేది గ్లోబల్ ముఖ్య ఉద్దేశం అండి. కరస్పాండెంట్ సెక్రటరీ వై సారికారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని సూచించారు. విద్యార్థుల నూతన ఆవిష్కరణకు రూపం దాల్చే విధంగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులు రూపొందించిన సైన్స్ ఫెయిర్ను సందర్శించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. So it is a very good and very innovative idea to just increase our knowledges, and small children of from the class 3rd, 4th are still doing the projects, so they may increase their knowledge by doing the projects they solve. And I'm so proud to study in this school because this Global is one of the best school in our district. అరసపల్లి ధరలో గల శ్రీ రమ్య తిరుమల ఆలయంలో స్వామివారిని అర్చకులు శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసిన భక్తుల నామగోత్రాల పేరిట అర్చకులు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ పరిసర ప్రాంతమంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. ఆలయంలో ప్రతి శనివారం ముడుపు కట్టే కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుందని అర్చకులు వివరించారు. శ్రీకాకుళం కలెక్టర్ బంగ్లా ధరలో గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు బోరాడ వంశీకృష్ణమాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులు నామగోత్రాల పేరిట అర్చకులు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు త్రయాహ్నిక దీక్షతో పంచరాత్ర గామనుసారంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి 16వ వార్షిక తిరుకళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యవర్గ సభ్యులు బెహరా నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంను శ్రీ కోర్మ దేవస్థాన అర్చకులు గోపి నంబాళ్ల నల్ల కోర్మాన్ పర్యవేక్షణ వారి
శిష్య బృందం అలాగే ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో జరుగునని చెప్పారు. 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు విశ్వక్షేణారాధన, పుణ్యాహవచనం, మండపారాధన, ధ్వజారోహణం, మంగళ శాసనములు జరుగునని, 5వ తేదీన ఉదయం 8 గంటల నుంచి నిత్య ప్రాబోధిక సేవ, మండపారాధన, విశేష హోమములు, అష్టోత్తర కలశ స్నాపనం జరుగునని వివరించారు. 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుంచి నిత్య ప్రబోధిక సేవ, మండపారాధన, అష్టోత్తర కలశ స్నాపనం, పూర్ణాహుతి, అవభృతోత్సవం, చక్రస్నానం, ఆశీర్వచనలు జరుగునని, భక్తులు ఈ 3 రోజుల పాటు ఉత్సవంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి వారి కృపా కటాక్షాలు పొందాలని ఆకాంక్షించారు. పోర్టు ప్రభావిత గ్రామాల్లో బలవంతపు భూసేకరణ చేస్తే ప్రజా ప్రతిఘటన తప్పదని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు హెచ్చరించారు. పోర్టు ప్రభావిత గ్రామాల్లో పర్యటించి అనంతరం టెక్కలి కళ్యాణ మండపంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టెక్కలి, సంతబొమ్మాలి మండలాల్లోని 28 గ్రామాల్లో 32,000 ఎకరాల కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడం అభివృద్ధి కాదన్నారు. భూదోబిడిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 2 పంటలకు నీరు అందిస్తే జిల్లాలో ఆదాయం పెరుగుతుందని అన్నారు. 18 ఏళ్లుగా ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి కాలేదని విమర్శించారు. పన్నువాడ, మోదుగవలస, ఎస్ఆర్కేపురం గ్రామాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఎం గణపతిరావు, వేములవాడ మోహన్ రావు, పోలాకి మోహన్ రావు, తెప్ప లక్ష్మణరావు, హనుమంత సింహాచలం, సనపల మన్మథరావు, పెద్దపు తాతయ్య, వాసు, పల్లి ఆదినారాయణ, ఉర్లాన యుగంధర్, తమిరి తిరుపతిరావు, యు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. బాలల భద్రత, హక్కుల విషయంలో ఎటువంటి ఉల్లంఘనలు జరిగినా సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పష్టం చేసింది. శుక్రవారం జిల్లాలో పర్యటించిన కమిషన్ సభ్యులు హిరమండలం, పాతపట్నం ఘటనలపై విచారణ జరిపి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చైర్మన్ వెట్టుకూరి సూర్యనారాయణరాజు ఆదేశాల మేరకు సభ్యులు డాక్టర్ పి నాగమానస, సిహెచ్ మధుసూదన్ రావు, గంగా సూర్యనారాయణలు హిరమండలంలో అత్యాచారానికి గురై మరణించిన బాలిక కుటుంబాన్ని పరామర్శించి నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ఒత్తిడి తెస్తామని తెలిపారు. అనంతరం పాతపట్నంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించి మరణించిన విద్యార్థిని పూజిత కుటుంబాన్ని పరామర్శించారు. పాఠశాలలో పారిశుద్ధ్యం లోపాలు, భద్రతా ప్రమాణ లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని బాలల వసతి గృహాల్లో భద్రతా ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో కెవి రమణ, ఎం మల్లేశ్వరరావులు ఉన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురం గ్రామంలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా పలువురు అస్వస్థకు గురైన ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ స్వప్నిందన్కర్ పుణ్కర్తో ఫోన్లో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మొదట అతిసారంగా భావించినప్పటికీ ఇది ఆహారం వికటించడం వల్లనేనని అధికారులు వివరించినట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. బాధితులకు తక్షణ వైద్య సేవలు అందించాలని, అవసరమైతే ప్రత్యేక వైద్య బృందాలను పంపాలని ఆదేశించారు. ఘటనలకు గల కారణాలను త్వరగా గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో అన్నదాన పథకానికి శ్రీకాకుళం వాస్తవ్యులు కొత్తకోట సూర్యనారాయణ స్మారకార్థంగా ఆయన భార్య అన్నపూర్ణమ్మ 1,11,000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, సీనియర్ అసిస్టెంట్ చక్రవర్తికి అందజేశారు. అనంతరం అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. అంతకుముందు వారు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన క్యాడర్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పీజీపేట, కే మత్స్యలేశం, కల్లేపల్లి, కిల్లిపాలెం గ్రామాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. రహదారులు, త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి సమస్యలను నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన గొండు శంకర్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని తెలిపారు. క్యాడర్ ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు. శ్రీకాకుళం నగరంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్లో విశాఖ స్కూల్ వార్షికోత్సవం ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గుండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై దీప ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్య పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా వ్యక్తిత్వ వికాసానికి దోహదపడాలని, క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందాలని సూచించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ ధ్యేయంగా రాజీ లేని కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు చల్లా మధుసూదన్ రావు తెలిపారు. బాలల సంక్షేమం, విద్య, ఆరోగ్య హక్కుల పరిరక్షణలో కమిషన్ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో పర్యటనలో భాగంగా ఆర్ఎన్బి అతిథి గృహంలో మాట్లాడుతూ ఎక్కడైనా బాల కార్మిక వ్యవస్థ లేదా బాల్య వివాహాలు గమనిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. బాలల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పార్లమెంట్ ఉభయ సభల్లో రాజధాని అమరావతి బిల్లుకు ఆమోదం లభించడం హర్షణీయమని, దీంతో అమరావతికి చట్టబద్ధత వచ్చినట్టేనని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రెల్ల సురేష్ తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో బిల్లు ఆమోదానికి కృషి చేసిన అన్ని పార్టీలకు, ముఖ్యంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని అంశంలో ఉన్న సందేహాలు తొలగించడంలో రాహుల్ గాంధీ సహా ఇతర ఎంపీల సహకారం కీలకమని పేర్కొన్నారు. రాజధాని రైతుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ సభ్యులు మాట్లాడిన తీరు హృదయంగా ఉందన్నారు. ఉభయ సభల సభ్యులు ఏకతాటిపై నిలిచి బిల్లుకు మద్దతు ఇవ్వడం ఏపీకి గొప్ప మద్దతుగా నిలిచిందని అభినందించారు. అమరావతి సాధనకు కృషి చేసిన వారందరికీ, రైతాంగ పోరాటానికి అండగా నిలిచిన వారికి మరోసారి ధన్యవాదాలు తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం పంచాయతీలో కల్తీ బాదం పాలు తాగడంతో సుమారు 150 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న యువ నాయకుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలని, పిహెచ్సిలో అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అంబటి శ్రీనివాసరావు, మోక్కల సుగుణ, మోక్కల తాతబాబు, రొప్ప అప్పలసూరి, బగ్గు అప్పారావు, తంగి అప్పన్న స్వామి, బాణ శ్రీనివాసరావు, దేశల్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు. నేరేడు బ్యారేజీ నిర్మాణానికి ట్రిబ్యునల్ తుది తీర్పు, కేంద్ర జలశక్తి శాఖ గెజెట్ నోటిఫికేషన్ వెలువడడం హర్షణీయమని వంశధార ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అలవల రవీంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. 115 టీఎంసీల నీటి లభ్యతతో జిల్లాలో సాగునీటి పరిధి పెరిగి రైతులకు మేలు జరుగుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు కృషిని అభినందించారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కోరారు. జిల్లాలో పలు గ్రామాల్లో త్రాగునీటి సమస్య తీవ్రంగా మారుతోందని డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఎండాకాలం ప్రారంభ దశలోనే నీటి ఎద్దడి పెరగడం, అధికారుల స్పందన తగినంతగా లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పత్రికా ప్రకటనలో ఆరోపించారు. పాతపట్నం, టెక్కలి, పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల గ్రామాల్లో నీటి కొరత అధికంగా ఉందని పేర్కొన్నారు. దీనిని ఆసరాగా తీసుకుని కొన్ని మినరల్ వాటర్ సంస్థలు అధిక ధరలకు నీటి క్యాన్లు విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నాయని విమర్శించారు. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సరఫరా మెరుగుపరచాలని, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. బొత్స వాసునాయుడు సతీమణి అమ్మాజమ్మ ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న నేపథ్యంలో తూర్పుకప్ రాష్ట్ర అధ్యక్షుడు మక్కా సాయిబాబు నాయుడు వంగరలోని వారి స్వగృహంలో వారిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం వాసు నాయుడుతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పొగిరి అప్పలనాయుడు, బాలి రమేష్ నాయుడు, పోలి నాయుడు, మక్క గిరిబాబు, మక్క సత్యనారాయణ, బొత్స అప్పలనాయుడు తదితరులు ఉన్నారు. కరక్కాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కరక్కాయలో చలువ చేసే గుణం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పైత్యాన్ని హరిస్తుంది. దగ్గుతో బాధపడేవారు కరక్కాయ బొగ్గను ఉంచుకుంటే ఉపశమనం కలుగుతుంది. కరక్కాయ మొక్కలను నీళ్ళలో నానబెట్టి ఆ నీటిని తాగితే గుండెకు బలం చేకూరుతుంది. వాంతులు అవుతున్నప్పుడు కరక్కాయ పొడిని మంచినీళ్ళలో తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది, వాతాన్ని వారిస్తుంది. కరక్కాయను అరగదీసి ఆ గంధాన్ని నుదుటిన పట్టిస్తే తలనొప్పి, కళ్ళు మంటలు తగ్గుతాయి. కరక్కాయ పొడిలో మెత్తని ఉప్పు చేర్చి పండ్లు తోముకుంటే చిగుళ్ళు గట్టిపడి పంటి వ్యాధులు రావు. పిప్పు పన్ను పోటు తగ్గుతుంది. కరక్కాయ పెచ్చులను పసుపు దుంపల రసంతో సహా లోహ కలవంలో నూరి గోరు చుట్టు మీద తరచూ ప్రయోగిస్తూ ఉంటే గోరు చుట్టు పగిలి ఉపశమనం లభిస్తుంది. భోజనానికి అరగంట ముందు కరక్కాయ చూర్ణానికి కొంచెం బెల్లం కలిపి అరచెంచాడు మోతాదుగా 2 పూటలా తీసుకుంటుంటే రక్తమరలు తగ్గిపోతాయి. కరక్కాయ చూర్ణాన్ని అరచెంచాడు చొప్పున 2 పూటల ఆముదంతో కలిపి ప్రతినిత్యం తీసుకుంటే కీళ్ళ నొప్పులు ఉపశమనం లభిస్తుంది. కరక్కాయ చూర్ణం 2 భాగాలుగా వేయించిన పిప్పల చూర్ణం 1 భాగం కలిపి మోతాదుకు పావు చెంచాడు చూర్ణం తేనెతో కలిపి ప్రతి 4 గంటలకు ఒకసారి చొప్పున నాకిస్తూ ఉంటే కోరిత దగ్గు తగ్గుతుంది. కరక్కాయ చూర్ణాన్ని మోతాదుకు 3 గ్రాములు తేనెతో కలిపి ప్రతిరోజు 2 పూట్ల ఇస్తూ నూనెలు, కారం, పులుపు, మసాలాలు వంటివి తగ్గించి చప్పిడి పద్యం చేయిస్తే 1-2 వారాల్లో కామెలు తగ్గుతాయి. కరక్కాయ పెచ్చులను మామిడి జీడిలోను పలుకులను సమభాగాలుగా గ్రహించి పాలతో సహా నూరి తలకు ప్రయోగిస్తే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ ఈ ఫలితం కనిపిస్తుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. అదృష్టం మనుషులని మార్చదు, వారి ముసుగుల్ని తీస్తుంది. కష్టకాలంలో ముసుగులు తొలగవు,
బట్టలు ఊడదీసి దిగంబరంగా నిన్ను నీకు చూపిస్తుంది. మనము తగినంత ఈ ప్రపంచానికి ఇవ్వడం గాని గ్రహించడం గాని సాధ్యం కాదు. ఆత్మానుభవమును పంచగలం, ఆత్మానుభూతిని నింపగలం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.